ఒక పండ్ల వ్యాపారి 5 రూపాయలకు 6 మామిడి పండ్ల చొప్పున ఖరీదు చేస్తూ వాటిని 5 పండ్లను 4 రూపాయల చొప్పున అమ్ముచుండెను. అయిన లాభము లేదా నష్ట శాతము ఎంత అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకు రివర్స్, ఇంతకుముందేమో లాభం ఎంత నష్టం ఎంత అన్నాడు కదా. సో ఇప్పుడు రివర్స్ చెప్పాడు ఆయన. ఒక పండ్ల వ్యాపారి 5 రూపాయలకు 6 మామిడి పండ్ల చొప్పున ఏం చేస్తున్నాడు, ఖరీదు చేస్తున్నాడు. అంటే సిపి ఇచ్చాడనమాట. 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు 5 రూపాయలకు 6 మామిడి పండ్లు. నెక్స్ట్ మనని ఎలా అమ్ముతుండంటే అతను 5 పండ్లను 4 రూపాయల చొప్పున అమ్ముచుండేను అన్నాడు. అమ్ముచుండేను కాబట్టి ఇది అమ్మకపు వేళ. లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇక్కడ ఇది కనుక్కోమన్నాడు. ఇక్కడ ఎంతకు అమ్ముతున్నాడు, 5 పండ్లను 4 రూపాయలకు, అంటే 4 రూపాయలకు 5 పండ్లు అనమాట. 4 రూపాయలకు 5 పండ్లు. ఇక్కడ 5 రూపాయలకు 6 మామిడి పండ్లు, నెక్స్ట్ 4 రూపాయలకు 5 మామిడి పండ్లు. ఇప్పుడు ఇటువైపు క్వశ్చన్ మార్క్ ఉంది, గమనించండి. చూడండి ఇక్కడ లాభము నష్ట శాతం ఎంత అన్నాడు కాబట్టి ఇటువైపు క్వశ్చన్ మార్కు. ఈ రిజల్ట్ అనేది 100కు మీద వచ్చింది అనుకోండి లాభం అని చెప్పండి, 100కు కిందికి వచ్చింది అనుకోండి నష్టం అని చెప్పాలి మనం. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి తిప్పలేం కదా, దీన్ని ఎక్స్ అనుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ ఇంటూ 5/6, ఈ రెండు ఈక్వల్ 100 ఇంటూ 4/5 అనమాట. 100 ఇంటూ 4/5 అనమాట. సో రైట్, ఇప్పుడు ఇది కొట్టివేత్తలు మీ కన్వీనియంట్ ప్రకారంగా కొట్టివేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో చూసుకున్నట్లయితే 5 ఎన్నిసార్లు వెళ్తుంది సార్, 20 సార్లు వెళ్తుంది. 5 ఎన్నిసార్లు వెళ్తుంది, 4 సార్లు వెళ్తుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఇది 6 ఇంటూ 4 ఇంటూ 4 అన్నమాట. ఎంత ఇక్కడ 24 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది, 96% వచ్చిందంటే మీకు లాభమా నష్టమా చెప్పండి. ఎబో 100 వస్తే ప్రాఫిట్ అన్నాం, బిలో 100 వస్తే లాస్ అన్నాం. అప్పుడు ఏమైతే 96% అంటే ఏంటన్నట్టు 4% లాస్ ఈజ్ ద ఆన్సర్.